హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గంగోత్రీరామ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ ఉంటాయి, తప్పకుండా మీకు నచ్చుతాయి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి అరటికాయ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ మీద అయితే గిన్నె అయితే పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను. అదంతా స్కిప్ అయిపోయింది. తాలింపు సరుకులు అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అందులో అయితే వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే అందులో వేసుకుని కొంతసేపు అయితే మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అలాగే కొంచెం సరిపడా పసుపు వేసుకుని కొంతసేపు అలా కలిపి మూత పెట్టి కొంతసేపు అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అరటికాయ కూర తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకి ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో అయినా తినొచ్చు, లేదంటే సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా కొంతసేపు అయిన తర్వాత సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అది కూడా కొంతసేపు అయితే మగ్గనిచ్చుకోవాలన్నమాట. నేను వీడియోస్ పెడుతున్నాను కానీ వ్యూస్ అయితే 500 మించి అయితే వెళ్ళట్లేదు. ఫస్ట్లో అయితే చాలా బాగా వ్యూస్ వచ్చాయి. ఏంటంటారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే. ఇంకా అలా కొంతసేపు అయితే ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా మాత్రమే వేసుకున్నాను అనమాట, ఇంకేం వేయలేదు. గరం మసాలా కూడా వేసుకుని ఇంకా బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై అయినివ్వాలన్నమాట. అంతే, ఫ్రై అవనిస్తే ఒక 5 మినిట్స్ చాలా బాగుంటుంది. రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఆయిల్ 2 స్పూన్స్ చాలదనుకుంటే మీకు సరిపడంత అయితే వేసుకోవచ్చు. ఇంకా ఈ అరటికాయతోనే మనం సేమ్ బంగాళదుంపల కుర్మా ఎలా చేస్తామో అలా కూడా చేయొచ్చు. ఆ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.